హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. నేను ఇంతకుముందే మీకు చెప్పాను కదా, అర్థమెటిక్ సిరీస్ అనేది లాంచ్ చేయబోతున్నానని. అది ఈరోజు నుంచే స్టార్ట్ చేయబోతున్నా. ఈరోజు నుంచి మీకు కంటిన్యూషన్ వీడియోస్ వస్తాయి. మీకు ఎవరైతే ఫస్ట్ టైం చూసినా ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక చిన్న క్లారిటీ ఏమంటే, ఈ అర్థమెటిక్ సిరీస్ అనేది ఎవరికి యూజ్ అవుతుంది అంటే, రైల్వే ప్రిపరేషన్ కానీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానీ, అదేవిధంగా ఏపీపీఎస్సి స్టేట్ బోర్డ్స్ ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తుంటారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే టాపిక్స్ ఇవన్నీ. ఖచ్చితంగా మీకు 100% కాన్సెప్ట్ ఓరియంటెడ్ మాత్రమే నీట్గా డిస్కస్ చేస్తున్నా. ఒకసారి చూడండి. ఇంకొకటి ఏమంటే, ఈరోజు ఫస్ట్ కాన్సెప్ట్ యావరేజెస్. యావరేజ్ ఏం యావరేజ్? సింపుల్గా సమ్ ఆఫ్ టర్మ్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్. ఇక్కడ మనకు ఓన్లీ సమ్ ఆఫ్ టర్మ్స్ కావాలి. నాకు క్రాస్ మల్టిప్లై చేస్తే యావరేజ్ ఇంటూ టోటల్, యావరేజ్ ఇంటూ టోటల్. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫైండ్ ద యావరేజ్ 1 to 5 numbers. ఫైండ్ ద యావరేజ్ 1 to 5 numbers. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఆఫ్ టర్మ్స్ కదా, టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఏమి ఇక్కడ 5 ఉన్నాయి. సమ్ ఆఫ్ టర్మ్స్ అంటే 1 + 2 + 3 + 4 + 5 = ఎంత? 15 అవుతుంది. ఒకసారి గమనిస్తే 1 + 2 + 3 + 4 + 5 అంటే టోటల్ 15 డివైడెడ్ బై 5. 5 ఎలా వచ్చింది సార్ అంటే, ఇక్కడ 5 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 6 ఉంటే 6 తీసుకుంటాం. సో 5 1 జా అండ్ 5 3 జా, ఆన్సర్ ఎంత అవుతుంది? 3 అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్దాం మనం. ఇఫ్ ద గివెన్ అబ్జర్వేషన్ ఎక్స్ ఆర్ అక్కరింగ్ విత్ సర్టెన్ ఫ్రీక్వెన్సీ ఏ, the average is equal to a1 x1 a1 into x1 simple plus a2 into x2 plus and so on an into xn divided by total number of terms kada, x1 plus x2 plus x3 and so on xn. ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ద యావరేజ్ ఆఫ్ 10 numbers is 25 and the average of 5 numbers is 15. ఫైండ్ ద కంబైన్డ్ యావరేజ్ అన్నాడు. ఒక చిన్న క్లారిటీ. ద యావరేజ్ ఆఫ్ 10 numbers is 25 అన్నాడు అంటే 10 into 25. Next one, and average of 5 numbers is plus 5 into 15 divided by total number of terms ekkada numbers enta 10 plus 15 ante 5. 15 kada 5, 10 plus 5 is equal to enta 15 kada. 10 25 ja 250 plus 15 5 ja 75 divided by 15. గమనిస్తే 250 plus 15 ఎంత? 325. 325 డివైడెడ్ బై 15. 5తో క్యాన్సిల్ చేద్దామా? సో 5 3 జా, ఒక్క నిమిషం, 5 3 జా అండ్ 5 6 జా 5 జా. నెక్స్ట్ 3 1 జా, 3 2 జా, నెక్స్ట్ 3 1 జా 63 వస్తుంది. నెక్స్ట్ 21.6 వస్తుంది ఆన్సర్. 21.6 సింపుల్గా. ఒకసారి గమనించండి. నెక్స్ట్ పోదాం, నెక్స్ట్ క్వశ్చన్స్కి. The average of n consecutive natural numbers from 1 to n అంటే కన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ ఇందాక మనం ఫైండ్ అవుట్ చేసాం కదా 1 to 5కి యావరేజ్. ఇప్పుడు అదేవిధంగా 1 to 5కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 40 నెంబర్స్ కానీ 99 కానీ ఎనీ నెంబర్స్ యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి విత్ ఇన్ 30 seconds లోపల. ఎలాగా చూడండి. యాక్చువల్గా ద కన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ 1 to n ఫార్ములా ఏమి n+1 డివైడెడ్ బై 2. ఇక్కడ క్వశ్చన్ నేను ఎగ్జాంపుల్ రాసాను చూడండి. ద యావరేజ్ ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ 40 కన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ అంటే 1 2 3 4 5 అండ్ సో ఆన్ అప్ టు 40 మీరు యాడ్ చేసుకుంటూ వెళ్తారు, యావరేజ్ ఫైండ్ అవుట్ చేసుకుంటా. సో ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే n వాల్యూ ఎంత వచ్చింది? ఇక్కడ 40 అన్నాడు కాబట్టి n వాల్యూ 40 తీసుకోవాలి. సింపుల్గా 40 + 1 డివైడెడ్ బై 2, 41 డివైడెడ్ బై 2 ఎంత? 20.5. 41 డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 20.5. నెక్స్ట్ ఇక్కడ చూడండి 99 యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే అడిషన్ చేసుకుంటే వెళ్ళలేం కదా. ఇప్పుడు 1 to 5 అయితే సింపుల్గా 1 + 2 + 3 + 4 + 5 అని చేసేసి నెంబర్ ఆఫ్ టర్మ్స్ వేసాం. యాక్చువల్ యావరేజ్ ఫార్ములా ఏమి? సమ్ ఆఫ్ టర్మ్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్. ఇప్పుడు 1 to 99 వరకు చేయాలంటే అది కుదరదు కదా. అందుకే ఇక్కడ ఏం చేసాం? ఫార్ములా యూస్ చేయడమే డైరెక్ట్గా. ఇక్కడ n వాల్యూ ఎంత వచ్చింది? 99 + 1 డివైడెడ్ బై 2. సింపుల్గా 100 డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 50. కంప్లీట్. ఓకేనా అండి? వీలైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి మా. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నెక్స్ట్ ఇంకా వీడియోస్ వస్తాయి. లైక్ కూడా చేయండి, నలుగురికి షేర్ చేయండి వీడియో.
ఇంకా మీకు కంటిన్యూషన్ ఇలాంటి ఫార్ములాస్ చాలా వస్తాయి మీకు. నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్దాం. ద యావరేజ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఎన్ న్యాచురల్ నంబర్స్. ఇప్పుడు స్క్వేర్స్ వచ్చాయి, యావరేజ్ స్క్వేర్స్ అంటారండి ఇక్కడ. 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్, 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ అండ్ సో ఆన్ ఎన్ స్క్వేర్. ఇప్పుడు ఫార్ములా ఏమి n+1 ఇంటూ 2n+1 డివైడెడ్ బై 6. ఇది మనం లోయర్ క్లాస్లోనే చేసింటాం, మీరు ఇంటర్మీడియట్లో వస్తుంది ఈ ఫార్ములా. ఓకేనా అండి? n+1 ఇంటూ 2n+1 డివైడెడ్ బై 6. యాక్చువల్గా n ఇంటూ n+1 2n+1 డివైడెడ్ బై 6 డివైడెడ్ బై n వస్తుంది, టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ కదా, అందుకే n క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ ఏమవుతుందంటే n+1 ఇంటూ 2n+1 డివైడెడ్ బై 6. ఇప్పుడు క్వశ్చన్ చూడండి, ద యావరేజ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ 30 న్యాచురల్ నంబర్స్ అంటే 30+1. ఇక్కడ 30 న్యాచురల్ నంబర్స్ అంటే n = 30 తీసుకోవడమే. 30+1 ఇంటూ 2 ఇంటూ 30+1 డివైడెడ్ బై 6. 30+1 అంటే 31 ఇంటూ 230 is 60. 60+1 61 డివైడెడ్ బై 6. 61 డివైడెడ్ బై 6. ఇక్కడ చూడండి 31 ఇంటూ 61 1. నెక్స్ట్ 3 + 6 9. నెక్స్ట్ 3 6 18. 1891. 1891 డివైడ్ ఇంటూ 61 1. నెక్స్ట్ 9. 1891. 1891 డివైడెడ్ బై 6. 6 1 6 3 నెక్స్ట్ 6 1 6. 31 వస్తుంది. 6 5 30. నెక్స్ట్ 6 1 315.1 ఫైనల్ ఆన్సర్. మీరు కామెంట్స్ ఏం చేస్తారంటే ఒక చిన్న క్లారిటీ, ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ 199 నంబర్స్. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ 199 కన్సిక్యూటివ్ న్యాచురల్ 199 ఈ ఫార్ములా యూజ్ చేసి చెప్పండి నాకు. 199 కన్సిక్యూటివ్ న్యాచురల్ నంబర్స్ అండ్ ఫైండ్ ద స్క్వేర్స్ ఆఫ్ 40 న్యాచురల్ నంబర్స్. ఫైండ్ ద స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ 40 న్యాచురల్ నంబర్స్. ఈ రెండు కామెంట్ చేయండి. ఓకేనండి? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నీట్గా నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ద యావరేజ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్. అయితే అంటే n వరకు ఉండే క్యూబ్స్లో వచ్చే న్యాచురల్ నంబర్స్ యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. 1 క్యూబ్ 2 క్యూబ్ అండ్ సో ఆన్ అప్ టు n క్యూబ్. ఫార్మేషన్ ఏమవుతుందంటే n ఇంటూ n+1 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 4. ఇది ఫార్ములా, డైరెక్ట్ ఫార్ములా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. చాలాసార్లు కూడా వచ్చాయి ఈ క్వశ్చన్స్, ఇలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. నీట్గా గమనించండి. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ 20 న్యాచురల్ నంబర్స్. 20 న్యాచురల్ నంబర్స్. ఇక్కడ n = 20 తీసుకుంటే మనం ఏమవుతుందంటే 20 ఇంటూ 21 20+1 21 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 4. 4 1 4 5 5 ఇంటూ 21 స్క్వేర్ 441. 441 ఇంటూ 5 5. నెక్స్ట్ 20 2205 ఆన్సర్. Find the average cubes of first 50 natural numbers and find the average of first 100 natural numbers. మీరు కామెంట్ చేయండి ఒకసారి. వీడియో క్లియర్గా అర్థమైతే కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.